మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తమిళనాడు రాజకీయాలలో ఒక భారీ సంచలనం. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు, సామాన్యుడి నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక మెగా డీల్. దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే అమ్మ జయలలిత నివాసం వేదా నిలయం. ఈ ఇల్లు కేవలం ఒక బంగ్లా మాత్రమే కాదు, దశాబ్దాల పాటు తమిళనాడును శాసించిన ఒక పవర్ సెంటర్. ఇప్పుడు ఆ చారిత్రాత్మక నివాసానికి కొత్త బాస్ రాబోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ జయలలితకు చెందిన ఆ ఐకానిక్ బంగ్లాను ఏకంగా 350 కోట్లకు కొనుగోలు చేయబోతున్నారనే వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది. స్టోరీలోకి వెళ్లే ముందు అసలు వేదా నిలయం అంటే ఏంటో తెలుసుకోవాలి. 1967లో జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి చెన్నైలో మోస్ట్ పాష్ ఏరియా అయినటువంటి పోయస్ గార్డెన్లో ఈ స్థలాన్ని కేవలం 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బంగ్లాకు జయలలిత తల్లి జ్ఞాపకార్థం వేదా నిలయం అని పేరు పెట్టారు. 1980 నుండి 2016లో ఆమె కన్ను మూసే వరకు తమిళ రాజకీయాలకు ఇది గుండెకాయ లాంటిది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అఖిల భారత రాజకీయాల పొత్తులు ఇక్కడే ముడిపడేవి. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ లాంటి దేశ ప్రధానుల కాన్వాయ్లు సైతం ఈ ఇంటి ముందు ఆగాయి. అలాంటి ఒక చారిత్రక వారసత్వం ఉన్న ఇల్లు జయలలిత మరణం తర్వాత కోర్టు కేసులో చిక్కుకుంది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసురాలైన మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లకు అప్పగించింది. అయితే ఇప్పుడు ఈ ఇల్లు విజయ్ చేతికి వెళ్తుందనే ప్రచారం వెనుక ఒక బలమైన ప్రాక్టికల్ రీజన్ ఉంది. ప్రస్తుతం సీఎం విజయ్ చెన్నైలోని నీలాంకరిలో నివసిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు సచివాలయానికి వెళ్లాలంటే దాదాపు 17 నుంచి 18 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి. విజయ్ కాన్వాయ్, దానికి ఉండే భారీ సెక్యూరిటీ కారణంగా ప్రతిరోజు ఈస్ట్ కోస్ట్ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ పిల్లలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. ప్రజలకు తన వల్ల ఇబ్బంది కలగకూడదని భావించిన సీఎం విజయ్ సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, ఆ పైగా అత్యంత సురక్షితమైన వివిఐపి జోన్ అయిన పోయస్ గార్డెన్కు మారాలని ప్లాన్ చేస్తున్నారట. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తప్పుతాయి. అయితే దీని వెనుక ఒక ఎమోషనల్ కోణం కూడా ఉందని టాక్. జయలలిత లాగే విజయ్ కూడా సినిమా గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. తమిళనాట అమ్మకు ఉన్న పొలిటికల్ లెగసీ అంతా ఇంత కాదు. ఆమె నివసించిన ఆ పవర్ సెంటర్కి అడుగుపెట్టడం ద్వారా రాజకీయంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వవచ్చని, ఆ చారిత్రక వారసత్వాన్ని కంటిన్యూ చేయవచ్చనే సెంటిమెంట్ కూడా దీని వెనుక ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో కొన్ని ప్రధాన మీడియా సంస్థలలో 350 కోట్లకు జయలలిత మేనకోడలు దీపతో విజయ్ టీం సంప్రదింపులు జరుపుతుందని హోరెత్తుతున్న వార్తలలో నిజమెంత? ఇప్పటి వరకు అటు సీఎం విజయ్ వైపు నుండి కానీ, ఇటు జయలలిత వారసులైన దీపక్ల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఈ ఆస్తిపైన కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మరియు వెల్త్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించకపోతే వేదా నిలయాన్ని వేలం వేస్తామని ఐటీ శాఖ మద్రాసు హైకోర్టుకు కూడా తెలిపింది. ఇలాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉన్న ఇంటిని విజయ్ నిజంగానే కొనుగోలు చేస్తారా లేదా అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. కేవలం ట్రాఫిక్ సమస్యల కోసమే అయితే పోయస్ గార్డెన్లో వేరే ఇల్లు చూసుకోవచ్చు కదా, జయలలిత ఇల్లే ఎందుకు అనే సందేహాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీని ఏలిన ఇద్దరు ధృవతారలు, రాజకీయాలలో ముఖ్యమంత్రులుగా మారిన నేతల పేర్లు ఇలా వేదా నిలయం సాక్షిగా ముడిపడడం తమిళ జనాలకు ఒక ఎమోషనల్ ఫీలింగ్ని ఇస్తుంది. భవిష్యత్తులో ఈ 350 కోట్ల డీల్ నిజమవుతుందా? అమ్మ కోటలోకి దళపతి అడుగు పెడతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.